ఇంకా మనం 39 డేస్ దూరంలోనే ఉన్నాం డేవిడ్ గోగిన్స్ పుల్లప్ రికార్డ్ని బ్రేక్ చేయడానికి. సో ఈరోజు టాపిక్ ఏంటిదంటే ఐసీఎన్ ఆడాలా వద్దా అని చెప్పేసి. సో ఇదేంటి డిఫరెంట్గా ఉందనుకుంటున్నారా? సో రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి మెసేజ్ చేసి లైక్ ఐసీఎన్ ఆడాలా లేదా నేను అని చెప్పేసి నన్ను అడుగుతున్నాడు డిఫరెంట్గా. బట్ నేను అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, లైక్ మీరు కూడా ఎవరైతే కంపీట్ చేద్దాం అనుకుంటున్నారో అందరూ, సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఐసీఎన్ మీరు గెలిచినా కూడా మీకు మనీ ఏది ఇవ్వరు. ఐ థింక్ సమ్ వాట్ సర్టిఫికేట్స్ ఇస్తారు మీరు ఐసీఎన్లో కంపీట్ చేసినట్లు. అండ్ సప్లిమెంట్స్కి మనీ పెట్టడం కానీ, ప్రెప్ చేసేటప్పుడు అయ్యే మనీ కానీ, లైక్ అండ్ కంపీట్ చేసేటప్పుడు మీరు జాయిన్ అవుతారు కదా, లైక్ కాంపిటీషన్కి పే చేస్తారు కదా, దానికి కూడా. సో అవన్నీ రిటర్న్ ఆలోచించకండి. మీరు ట్రూగా ప్యాషనేటెడ్ ఉంటే, లైక్ నేను న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఆడాలనుకుంటే ట్రూగా, సో దెన్ కంపీట్ చేయండి అంతే. లైక్ మీ ఇష్టంని వేరే వాళ్ళని అడగండి. లైక్ ఇట్లా కామెంట్ చేసి ఆర్ మెసేజ్ చేసి నేను కంపీట్ చేద్దాం అనుకుంటున్నా, అది ట్రూ ఆర్ రాంగ్ అనుకుంటే, సో అది మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో నేను వచ్చేసి పుల్అప్ ఛాలెంజ్ గురించి ఈసారి ఐసీఎన్ లైక్ హైదరాబాద్లో అయ్యేది ఆడట్లేదు. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి ఏంటిదంటే మనీ ఇష్యూస్ కూడా అవుతూ ఉంటాయి. లైక్ ఇప్పుడు నేను జాబ్ తెచ్చుకొని మా ఫ్యామిలీని చూసుకోవాలి, లేదా క్లయింట్స్ని ఎక్కువ పెంచుకోవాలి. సో నేను దానిపైన ఎక్కువ ఫోకస్గా ఉన్నాను పుల్అప్ తర్వాత. సో నాకు ఇంపార్టెంట్ ప్రియారిటీస్ అవి కాదు. సో మీరు కూడా ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర అంత మనీ లేవనుకోండి, సో ఐసీఎన్ ఆడకండి మీ దగ్గర అంత మనీ లేకపోతే. ఎందుకంటే మీరు అరే లైక్ నేను ప్రెప్ సిరీస్ సరిగ్గా చేయలేదు, నా దగ్గర సప్లిమెంట్స్ లేవు, వే ప్రోటీన్ తీసుకోకుండా నేను కంప్లీట్ చేశాను అట్లా ఇట్లా అనుకుంటే, సో దాని తర్వాత మీరు డిసప్పాయింట్ అవుతారు. మీరు ఓడిపోయిన తర్వాత ఆర్ ఎల్స్ సెకండ్ వచ్చినా థర్డ్ వచ్చినా ఎట్లా ఫీల్ అవుతారు అంటే, అరే నేను ఆ సిచ్యువేషన్ నంగా లేకపోతే మంచిగా గెలుస్తుండే, ఫస్ట్ వస్తుండే, అది ఇది అనుకుంటూ. సో ఆడిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వకండి ఓడిపోతే. మీ బెస్ట్ బాడీ కండిషన్ ఉంటేనే ఆడండి. ఎందుకంటే ఇది ఏమీ అంటే ఈ కాలం సొసైటీ ఎలా అవుతుందంటే వేరే వాళ్ళ ఇష్టాలని మనం ఇష్టం కింద అనుకుంటాం. సో ఏంటిదంటే 2-3 టైమ్స్ చూసేటప్పుడు అది ఎట్లా అనిపిస్తుంది అంటే, లైక్ నాకు తెలిసి ఇండియా మొత్తం ఇప్పుడు ప్రెజెంట్లీ లైక్ బాడీ బిల్డింగ్ పైన ఇన్స్పైర్ ఎక్కువ అవుతుంది. సో ఆబ్వియస్గా అది టీనేజర్స్ పైన ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరైతే కొత్తగా జిమ్ జాయిన్ అయ్యారో ఎక్స్పీరియన్స్డ్ జిమ్ గాయస్ కూడా లైక్ ఐసీఎన్ పైన ఎక్కువ అది ఉంటుంది, లైక్ కంపీట్ చేయాలి అది ఇది అనుకుంటూ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా. సో నేను అనేది ఏంటిదంటే ప్రియారిటైజ్ చేసుకోండి మీ థింగ్స్ని. సో ఏదో ఒక లూప్లో పడిపోయి లైక్ అందరూ చేస్తున్నారని చెప్పేసి మీరు చేయకండి. మీకు ఇష్టం ఉంటేనే చేయండి. అంటే లైక్ మీకు నిజంగా కంపీట్ చేయాలి బాడీ బిల్డింగ్ షో అనుకుంటేనే కంపీట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ లైక్ ఐ థింక్ అది వేస్ట్. లైక్ మీకు ఒక వాట్ ఈజ్ ఏ సింపుల్లీ మీకు పర్టికులర్ విజన్ లేనిది చేసి వేస్ట్ అది. సో నా దృష్టిలో లైక్ మీరు విజన్ పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు విజన్ ఉంది, లైక్ నేను ఐసీఎన్ ఇది ఆడాలి, దీని తర్వాత ఇంకా పెద్దది ఆడాలి, ఇంకా పెద్దది, సో న్యాచురల్ ప్యూర్ బాడీ బిల్డర్ అవ్వాలి నేను అనుకుంటేనే కంపీట్ చేయండి. అండ్ మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని తీసుకోండి. ఇంట్లో ఇబ్బంది పెట్టకండి, నేను ఆ కాంపిటీషన్ ఆడితే ఈ కాంపిటీషన్ ఆడితే పైసలు ఇవ్వండి అని చెప్పేసి. మీకు నిజంగా విజన్ ఉందా? ఏదో రీల్స్ చూసి సోషల్ మీడియాని చూసి కంపీట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారా? ఎందుకు ఎన్నిసార్లు అంటున్నానంటే అది మీ మైండ్ సెట్ పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకసారి ఫెయిల్ అయితే మీరు దాన్ని తీసుకొని మళ్ళీ పైకి లెగిస్తే బాగానే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు అలవాటు అయిపోయి అదే లైక్ ఒక విజన్ లేకుండా, ఒక ప్రాపర్ మెథడ్ లేకుండా, ఏ స్ట్రాటజీ లేకుండా డైరెక్ట్ దూకేసి నేను ఏదో వేసి పైకి వచ్చేస్తానంటే అట్లా ఏం ఉండదు రియల్ లైఫ్లో నిజానికి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు దూకుతున్నారంటే మేబీ ఐసీఎన్ అంటున్నాను నేను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆడుతున్నారంటే సింపుల్లీ మీకు ఒక విజన్ ఉండాలి, లైక్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఇష్టంతోనే చేస్తున్నానా, సో ఎందుకు వేస్తున్నాను అని చెప్పేసి క్లారిటీ ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు అంతా ఓకే ఫైనాన్షియల్గా అది ఇది అనుకుంటే దెన్ కంపీట్ చేయండి, నో ప్రాబ్లం. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అది కూడా మీకు. అంతే గైస్, మీరు ఐసీఎన్ ఆడాలో లేదో మీకు అర్థమయ్యే ఉండొచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ విజన్. ఏదో 2-3 డేస్ థింగ్ కాదు అది. అండ్ ఈరోజు వచ్చేసి మనది బ్యాక్ వర్కౌట్. ఐ థింక్ జిమ్కి చాలా లేట్ అవుతుంది, తొందరగా వెళ్ళి వర్కౌట్ వేసుకొని రావాలి. మేబీ అన్ని క్లిప్స్ కూడా తీయలేను ఎందుకంటే నా మొబైల్లో స్టోరేజ్ లేదు. సో అంతే గైస్, మళ్ళీ కలుద్దాం.